హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ఈ ఎలక్ట్రికల్ వాటర్ హీటర్ని మనం టెస్టింగ్ అయితే ఏ విధంగా చేయాలి, అలాగే వాటర్ని ఎలా వేడిగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, ఇది ఓరింటికి సంబంధించిన 1000 వాట్కి సంబంధించిన వాటర్ హీటర్ అండి. దీనికి మనకు ఒక సైడ్ అయితే ఇలా 3 పిన్ లెగ్ సాకెట్ అయితే ఉంటుంది. ముందుగా మనం బకెట్లో వాటర్ని అయితే నింపుకోవాలండి. దీనికోసం మనం ప్లాస్టిక్ బకెట్స్ మాత్రమే యూజ్ అయితే చేయాలి. చూడండి, నేను ఆల్రెడీ వాటర్ అయితే నింపుకున్న బకెట్, అలాగే ప్లాస్టిక్ యూజ్ అయితే చేస్తున్నాను. దీనికి ఒక హ్యాండిల్ ఉంటుంది. ఈ హ్యాండిల్ని మనం దీని యొక్క అంచుకి అమర్చి ప్లగ్ని అయితే కనెక్ట్ చేయాలండి. ఇది మనకు కిందకి పడిపోకుండా ఉండేటప్పుడు ఈ హ్యాండిల్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. ఈ 3 పిన్ ప్లగ్ని మనం 16 ఆంపియర్స్ ఉన్న పవర్ సాకెట్కి అయితే కనెక్ట్ చేసి స్విచ్ని అయితే ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనకు దీనిపైన ఒక బల్బ్ అయితే వెలుగుతూ ఉంటుంది. దీన్ని మనం డైరెక్ట్గా చేతితో అయితే టచ్ అయితే చేయకూడదండి. ప్లాస్టిక్ మాత్రమే మనం పట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ వాటర్ లెవెల్స్ ఉంటాయండి. లెవెల్స్ ఆధారంగా చేసుకుని మనం వాటర్ని అయితే నింపుకోవాలి. అలాగే బకెట్ అంచుకు పెట్టడం అంత సేఫ్టీ అయితే కాదు. మనం ఈ వాటర్ హీటర్ అనేది ఎప్పుడు కూడా బకెట్కి సెంటర్లో ఉండాలి. అలాగే వాటర్ లెవెల్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన మార్క్ ప్రకారం నింపుకోవాలండి వాటర్ని. ప్రజెంట్ మనం బకెట్ అంచునైతే పెట్టాం. ఏదైనా ఒక చెక్కనైతే తీసుకుని మధ్యకు ఉండే విధంగా మనం అమర్చుకుందాం. చూడండి, దాని కొరకు నేను ఈ బద్దను అయితే యూజ్ చేస్తున్నాను. మనం చెక్కకి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే వాడాలండి. ఇక్కడ మనం ఐరన్ రాడ్స్ కానీ అటువంటి ఏమీ యూజ్ అయితే చేయకూడదు. చెక్కకైతే మనకు కరెంట్ అనేది పాస్ అవ్వదు. దానికోసం నేను ఒక చెక్క బద్దను అయితే నేను మధ్యలో అయితే అమర్చబెట్టే జరిగింది. ఈ విధంగా మీరు కూడా చెక్కను మాత్రమే యూజ్ అయితే చేయండి. అంతే తప్ప అల్యూమినియంతో కానీ ఐరన్ పైప్స్ కానీ అటువంటి ఏవి కూడా మనం యూజ్ అయితే చేయకూడదు. కరెంట్ పాస్ అయ్యే వస్తువులు ఏవి కూడా మనం ఈ విధంగా తగిలించకూడదండి. చూడండి, మనం దీన్ని అయితే ఈ చెక్క బద్దిని అమర్చినందువల్ల మనకు వాటర్ హీటర్ అనేది పైకి అయితే వచ్చింది. వాటర్ లెవెల్ అనేది కిందకైతే పడిపోయింది. దీంట్లో మనం కొంచెం వాటర్ నింపి వాటి యొక్క లెవెల్స్ని అయితే పెంచుకోవాలి. వాటర్ హీటర్లో మనకు మార్క్ సింబల్స్ ఉన్నాయి చూడండి, అప్ డౌన్ అని చెప్పి ఆ మార్క్ 2 సింబల్కి మధ్యలో ఉండే విధంగా వాటర్ని అయితే మరలా నింపుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం నేను కొంచెం వాటర్ని అయితే దీంట్లో అయితే పోస్తాను. వాటర్ లెవెల్ చూసారు కదా, ఇక్కడ వరకు ఉండాలండి. మనం బద్ది అంత హైట్ అయితే పెంచామో అంత హైట్ డౌన్ ఉంది కనుక నేను కొంచెం వాటర్ని పోసి వాళ్ళు ఇచ్చిన లెవెల్స్ని అయితే సరిపడే విధంగా వాటర్ని అయితే వేస్తున్నాను. సో ఈ విధంగా వాటర్ నింపుకోవాలండి. మార్క్ సింబల్ వరకు రావాలి. అలాగే మనం డైరెక్ట్గా వాటర్ని కానీ ప్లాస్టిక్ బకెట్ని కానీ చేత్తో అయితే పట్టుకోకుండా ఉండటం చాలా మంచిదండి. ఎందుకంటే మనకు వాటర్ నుంచి కూడా మనకు అప్పుడప్పుడు పవర్ వస్తుంటూ ఉంటుంది. చూడండి, నేను టెస్ట్ ద్వారా వాటర్ని అలాగే ఈ వాటర్ హీటర్ హెల్మెట్ని కూడా టెస్ట్ అయితే చేస్తున్నాను. ఎటువంటి పవర్ షాక్ అయితే లేదు. ప్రజెంట్ ఇది కొత్తది కనుక లేదు, కానీ మనం కొన్నాళ్ళు వాడిన తర్వాత దీనికి ఏమైనా హోల్స్ పడితే పవర్ అనేది పాస్ అవుతుంది. అటువంటిప్పుడు మనం టెస్టింగ్ చేయడం కొరకు ఇటువంటి టెస్ట్ని అయితే యూజ్ చేసి మనం పవర్ పాస్ అవుతుందా లేదా అన్నది మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మనకు దీంట్లో ఉన్న హెల్మెట్స్ పోయినాయి అంటే మనకు డైరెక్ట్గా పవర్ అయితే పాస్ అయిపోద్ది. వాటర్ బకెట్ పట్టుకున్నా కానీ మనకు షాక్ కొడుతూ ఉంటుంది. అటువంటిప్పుడు మనం ముందుగా టెస్టర్ని యూజ్ చేస్తూ ఉండాలి. అలాగే ఈ వాటర్ హీటర్ యొక్క లింక్స్ అయితే కింద పెడతాను. కావాలనుకున్న వాళ్ళు కొనుగోలు అయితే చేయొచ్చు. దీనికి సంబంధించిన టెస్టర్ లింక్ కూడా పెడతాను. మీరు టెస్టింగ్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. టెస్ట్ మీకు 25 రూపీస్ 20 రూపీస్ అలా ఉంటుంది. అలాగే ఈ వాటర్ హీటర్ ఓరియంట్కి సంబంధించిందండి, 1000 వాట్. దీని ప్రైస్ వచ్చేసి మీకు 500 రూపీస్ అండి. వీటి యొక్క 2 లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకుంటే అమెజాన్ ద్వారా కొనుగోలు అయితే చేయండి. చూడండి, మనకు మ్యాక్సిమం వాటర్ హీట్ అవ్వడానికి 15 to 20 మినిట్స్ వరకు పడుతుందండి. మనకు బకెట్కి అంచును కూడా మనకు ఈ వాటర్ హీటర్ అనేది తగలకుండా గ్యాప్ ఉండాలండి. అలాగే చుట్టూ కూడా గ్యాప్ ఉండాలి. మనం
డైరెక్ట్గా అంచుకి తగిలించడం ద్వారా ఏంటంటే వాటర్ హీట్ అయిన తర్వాత ఈ ప్లాస్టిక్ అనేది కూడా కరిగిపోయే అవకాశం ఉంటుంది. దానికోసం ఇప్పుడు కూడా మీరు ఇలా మిడిల్లో ఉండే విధంగా చూసుకొని యూజ్ అయితే చేయాలి. నేను వీడియోని అయితే కొంచెం పాస్ అయితే చేశాను. వాటర్ హీట్ అవ్వడానికి 20 మినిట్స్ టైం పడుతుంది కనుక నేను వీడియోని అయితే కొంచెం పాస్ చేసి మీకు చూపిస్తున్నాను. మ్యాక్సిమం మీకు 1000 వాట్ అయితే మీకు 1 బకెట్ వాటర్ మీకు యావరేజ్గా 15 మినిట్స్లో అయితే హీట్ అవుతుంది. ఇంకా టెంపరేచర్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 20 మినిట్స్ వరకు పెట్టుకోండి. అంతే తప్ప 20 మినిట్స్ కంటే ఎక్కువ అయితే దీన్ని పెట్టకూడదు. పవర్ ఉండగా మనం ఈ హీటర్ని పైకి ఓపెన్ చేస్తే సౌండ్ వస్తూ ఉంటుందండి, వాటర్ మరిగే సౌండ్. ఎప్పుడైనా మనం ఓపెన్ చేయాలనుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసి మనం దీన్ని అయితే తీయవలసి ఉంటుంది. డైరెక్ట్గా అయితే మీరు తీయొద్దు. అలాగే దీన్ని అయితే టచ్ చేయకూడదు. ప్లాస్టిక్ని మాత్రమే పట్టుకోవాలండి. ఆ ప్లాస్టిక్ కూడా మనం వాటర్ కూడా తగలకూడదండి. ఎప్పుడైనా పొరపాటున మీకు బకెట్లో మొత్తం మీకు హీటర్ అనేది ప్లాస్టిక్తో సహా మునిగిపోతే దాన్ని అయితే మీరు 2-3 డేస్ యూజ్ చేయకుండా ఉండండి. ఎందుకంటే హెల్మెట్లోకి వాటర్ వెళ్ళి మనకు పవర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. దానికోసం మీరు 2-3 డేస్ అయితే యూజ్ చేయకుండా ఉంటే వాటర్ అయితే హావర్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వాటర్ అనేది సరిపడినంత హీట్ అయితే జనరేట్ అవుతుంది. అప్పుడు మనం దీన్ని అయితే రిమూవ్ అయితే చేయాలండి. రిమూవ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం వాటర్ హీటర్ని అయితే బయటకు అయితే తీయకూడదు. ముందుగా మనం స్విచ్ని అయితే కట్టుకోవాలండి. స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీని అయితే ప్లగ్ అయితే తప్పనిసరిగా రిమూవ్ అయితే చేయాలి. ఒక్కొక్కసారి మనకు స్విచ్ ఆఫ్లో ఉన్నా కూడా పవర్ పాస్ అవుతూ ఉంటుంది. మన పవర్ బోర్డులో ఉన్న సర్క్యూట్స్ని బట్టి ఉంటుంది. అటువంటిప్పుడు మన సేఫ్టీ పర్పస్ పూర్తిగా అన్ప్లగ్ చేసి అప్పుడు దీన్ని అయితే హీటర్ని అయితే బయటికి ఓపెన్ చేయండి. మనం ఓపెన్ చేసిన తర్వాత కూడా ఈ వాటర్ హీటర్ అనేది హీట్ తోటే ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఒక 2 మినిట్స్ మనకు బకెట్లో ఉండే విధంగా ఉంచండి. పూర్తిగా చల్లారిన తర్వాత వాటర్ హీటర్ని అయితే పక్కన పెట్టి మీరు వాటర్ని అయితే వేరే బకెట్లోకి అయితే నింపుకోవచ్చు. సో ఇది మీరు చిన్నపిల్లలు ఉండే దగ్గరలో అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే వాడకండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ ద్వారా కొనుగోలు చేయండి. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.